అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలపై విచారణ కొనసాగుతుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ డైరెక్టర్ రమేష్ కిషోర్ చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని విచారణ జరిపారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని వైద్యుల నిర్లక్ష్య వైఖరిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ డైరెక్టర్ రమేష్ కిషోర్ దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి విచారణ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రమేష్ కిషోర్ వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ నెల 8న వంతల పరిమళ అనే గర్భిణీకి తీవ్ర రక్తస్రావం కాగా మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిమళ మృతి చెందిన శిశువుకు జన్మనిచ్చింది. ఎవరికన్నా ఉద్యోగస్తులకి 8 గంటలు డ్యూటీ అవర్స్ ఉంటాయి. 9 to 4 సిఏఎస్ లెవెల్లో కానీ 9 to 4 డ్యూటీ చేసి దాని తర్వాత రోజుకు ఒక డాక్టర్ డ్యూటీలో స్టేజ్ డ్యూటీ ఇక్కడ ఉంటారు. ప్రతిరోజు 24 గంటలు ఉండాలంటే అందుబాటులో మీరు చెప్పినట్టు ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్ ఒక సర్జన్ ఉంటారు. 9 to 4 తర్వాత ఆయనకి రిఫర్ చేయ టైం ఎమర్జెన్సీ కాల్ వచ్చి చూడాలి. ప్రాబ్లం ఏంటంటే 100 kV ఎక్స్రే ఉంది. దాని క్వాలిటీ మామూలు సెల్ ఫోన్ లాంటిదే వస్తుంది. ఇప్పుడు 300 kVp రెడీ అయితే అందులో స్టార్ట్ చేయడానికి అవుతుంది. దాని ఉపకారం వైద్యం చేస్తారు. పేషెంట్ చేయగలిగిన సర్వీస్ చేస్తారు. 9-4 దాటిన తర్వాత 24 గంటలు ఉండాలి. డ్యూటీలో ఉంటారు. స్టేట్ ఎక్కడైనా సరే ఒక మెడికల్